సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ యానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 9963985895. కుంభరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో 1వ తేదీన మీకు జరగబోయేది ఇది. ఎవరు ఎన్ని అనుకున్నా ఇదే జరుగుతుంది. సాయంత్రం 6 లోపు ఈ వార్త వచ్చి చేరుకుంటుంది. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజు వీరికి కాలం కలిసొస్తోంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మనశ్శాంతి లభించబోతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభించబోతుంది. మంచి స్థాయికి చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగార్థులకు మంచిగా ప్రమోషన్, జీతం పెరగడం ఇత్యాది మార్పులతో కూడిన గౌరవం కలగబోతుంది. ఎదురు చూస్తున్న ఉద్యోగం రానే వచ్చే అవకాశం ఈ రోజు దక్కబోతుంది. అంతేకాకుండా ఈ రోజున ఒక దేవత అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఈ రోజున ఎక్కువ ఉంటుంది. కావున అఖండ ఐశ్వర్య సిద్ధి కలగబోతుందని చెప్పొచ్చు. మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఈ రోజు అమ్మవారు. మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోవడం, చెత్త చెదారం లేకుండా, ఇంట్లో గొడవలు పడకుండా ఉండండి. ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజను చేసుకోండి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం. కావున ఎరుపు రంగు పుష్పాలతో ఈ రోజున పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. ఇక జీవితంలో తిరుగు ఉండదు. ఇంట్లో అష్టదరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఇబ్బందులు తీరిపోతాయి. డబ్బుకు లోటు లేకుండా విజయం సాధిస్తారు. మంచి శుభవార్తలు ఈ రోజు వినబోతున్నారు. అనారోగ్య సమస్యలు దూరం కాబోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందులకైతే ఈ రాశి జాతకులు ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే నెరవేరబోతుంది. ఈ రోజున మీకు చాలా వరకు కూడాను లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా పరమశివుని అనుగ్రహం కూడా కలిగి ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీకు ఉన్న శత్రువులు తొలగిపోతారు లేదా మిత్రులుగా మారిపోతారు. ఏ ఆపద వచ్చినా శివయ్యను ఒక్కసారి మీరు వేడుకోండి, తలుచుకోండి. మీ యొక్క బాధను శివయ్యతో పంచుకోండి. మీకు ఎవరు లేరని బాధపడవద్దు. శివయ్య ఉన్నాడని గుర్తుంచుకోండి. ఎలాంటి కష్టాలైనా శివుని అనుగ్రహంతో ఒక్క కంటి చూపుతోనే తొలగిపోతాయి. శివయ్య ఎప్పుడు మిమ్మల్ని ఒక కంట గమనిస్తూనే ఉంటాడు. మీ జీవితంలో ఏం జరిగినా మంచికి అనుకోండి. ఏం కావాలో శివునికి బాగా ఎరుక. శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ రాశి జాతకులు పైకి గంభీరంగా ఉన్న లోపల మాత్రం ఎప్పుడూ చింతన ఉంటుంది. జీవితం మీద బాధ ఉంటుంది. బాధ్యతలు తీర్చాలి అనే భారం ఉంటుంది. ఎప్పుడూ శివనామ స్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.